అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం మీద నెలకొన్న తీవ్ర అనుమానాలకి వైట్ హౌస్ అధికారికంగా తెరదించింది. 79 ఏళ్ల వయసు కలిగిన ట్రంప్ ఆరోగ్యం పరిపూర్ణంగా అద్భుతంగా ఉన్నట్లు వైట్ హౌస్ ఫిజిషియన్ డాక్టర్ కెప్టెన్ సీన్ బార్బబెల్లా తెలిపారు. ఎంఆర్ఐ స్కానింగ్ నివేదిక చూసిన ఆయన ట్రంప్కి ఎలాంటి అనారోగ్యం లేదని, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించారు. ముఖ్యంగా డెమోక్రాట్లు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ తాజా వైద్య ఫలితాలు కీలకంగా మారాయి. ట్రంప్ వయసున్న వ్యక్తులలో సాధారణంగా కార్డియోవాస్కులర్ గుండె, ఉదర సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున గత అక్టోబర్లో ఆయనకి సమగ్రమైన ఎంఆర్ఐ పరీక్ష నిర్వహించినట్లుగా డాక్టర్ బెర్బాబెల్లా వెల్లడించారు. ఈ పరీక్ష ఫలితాలని ఇప్పుడు విడుదల చేశారు. అయితే ట్రంప్ గుండె పనితీరు బేషుగ్గా ఉందని, ధమనులలో రక్త ప్రసరణ ఎటువంటి వైపరీత్యాలు లేకుండా సరిగ్గా జరుగుతోందని స్పష్టం చేశారు. అధ్యక్షుడి గుండె బలంగానే ఉందని, ఆయన కార్డియోవాస్కులర్ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తోందని డాక్టర్ నివేదికలో పేర్కొన్నారు. ట్రంప్ గుండె, ఉదర భాగాలు ఎంఆర్ఐ ఫలితాలు సాధారణంగానే ఉన్నట్లు బెర్బాబెల్లా ధృవీకరించారు. ఆరోగ్యం మీద వస్తున్న ఊహాగానాలకి ఈ నివేదిక పూర్తి విరామం ఇస్తుందని వైట్ హౌస్ అయితే భావిస్తోంది. ఇక ట్రంప్ ఆరోగ్యం మీద డెమోక్రాట్లు గత కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రెండోసారి దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతడి ఆరోగ్య పరిస్థితి మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ మిన్నసోటా గవర్నర్ టిమ్ వాల్ట్ వంటి వారు ఆయన స్కాన్ నివేదికని విడుదల చేయాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. అయితే ఈ ఒత్తిడి నేపథ్యంలోనే వైట్ హౌస్ ఫిజిషియన్ తాజా ఫలితాలని రిలీజ్ చేశారు. అక్టోబర్లో జరిగిన స్కానింగ్ నివేదికల గురించి ప్రస్తావించగా ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1లో ప్రయాణిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకేమీ అభ్యంతరం లేదని పేర్కొన్న ట్రంప్ తన శరీరం మీద ఏ భాగానికి ఎంఆర్ఐ చేశారని ఒక రిపోర్టర్ ప్రశ్నించగా అది దేని గురించో తెలియదు కానీ ఎంఆర్ఐ చేశారు, అది మాత్రం బ్రెయిన్ కోసం కాదు అని నవ్వుతూ బదులిచ్చారు. ఇక బ్రెయిన్ స్కాన్ అవసరం లేదని చెప్పడానికి కారణాన్ని కూడా ట్రంప్ వెల్లడించడం జరిగింది. తనకి ఇటీవల జ్ఞాపక శక్తి పరీక్ష నిర్వహించారని, అందులో తాను ఫస్ట్గా వచ్చినట్లుగా తెలిపారు. ఈ విధంగా ట్రంప్ తన అద్భుతమైన జ్ఞాపక శక్తిని మరొకసారి చాటుకున్నారు. ట్రంప్ ఆరోగ్య పరిస్థితి మీద నెలకొన్న రాజకీయ, వైద్యపరమైన సందిగ్ధతకి వైట్ హౌస్ డాక్టర్ విడుదల చేసిన ఈ స్పష్టమైన నివేదికతో ప్రస్తుతానికైతే తెరపడింది.